శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 48 గంటల్లో సింహరాశి వారికి ఓ భారీ ప్రమాదం పొంచి ఉంది. వీరి జీవితంలో జరగబోయేది ఇదే. మరి మరో 48 గంటల్లో సింహరాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, వారికి ఏ విధంగా ఏం జరగబోతుంది, అలాగే గత కొంతకాలంగా సింహరాశి వారు అనుభవిస్తున్నటువంటి ఇక ఎలాంటి రకాల దరిద్రమైనా సరే, అప్పుల బాధలు, ఇక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు అన్నిటి నుంచి మరో 48 గంటల్లో మీరు బయటపడబోతున్నారు. ఏ విధంగా ఈ సింహరాశి వారికి ఈ యొక్క ప్రమాదం అనేది పొంచి ఉంది, వీరికి వీరి జీవితంలో ఓ వ్యక్తి కారణంగా భారీ మార్పులు ఎలా చోటు చేసుకోబోతున్నాయి, ఇక అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను పూర్తిగా మనం ఈ వీడియోలో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఇక సింహరాశి వారికి కొన్ని నక్షత్రాల వారిగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ తగువుల వల్ల, ఇంకా గొడవల వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోయారు సింహరాశి వారని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రశాంతత కోల్పోయినటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడైతే వీరికి ఈ యొక్క అంటే హోమ్కు సంబంధించినటువంటి, ఇంటికి సంబంధించినటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. దీని మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాలు, ఇక మీరు మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో కూడిన చిన్న చిన్న గొడవలు, అలాగే ఇక పెద్ద వాళ్ళు చెప్పినా సరే మీరు సర్దుకోలేనటువంటి గొడవలు ఏవైనా సరే మరో 48 గంటల్లో ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొందవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి భార్యాభర్తల గొడవలు, ఆస్తి తగాదాలు, కోర్టులు కేసులు, ఇక లేనిపోని చికాకులు అనేవి ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి కోలుకునేందుకు కేవలం మీకు 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక మీరు ఏం చేసినా సరే రాజయోగాన్ని అనుభవించవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, మీరు పెట్టే ప్రతి ఉద్యోగం, అలాగే వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధి ఇక కలుసుకోవడం వంటివి ఇక మీకు జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడుకో మీ జీవితం అంతే అని బాధపడుతున్న వారికి మరో 48 గంటల్లో సింహరాశి వారు మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయని చెప్పవచ్చు. భార్యాభర్తల విభేదాలు కానీ, లేదు అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఏదైనా గొడవలు ఉన్నా పూర్తిగా సమసిపోవడమే కాదు, మీ యొక్క అప్పుల బాధలు కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పని మీద దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. మీరు కష్టపడిన ప్రతి రూపాయి మీకు చేరే అవకాశం ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మరో 48 గంటల తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీరు అప్పు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. అలా ఇచ్చినట్లయితే మీకు 1 సంవత్సరం ఇంకా డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఇచ్చే డబ్బులు కూడా కష్టాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయాన్ని మీ యొక్క ఇక మైండ్లో ఉంచుకుంటే బాగుంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మానసికమైనటువంటి ఇక ప్రశాంతతను మీరు త్వరలోనే పొందబోతున్నారు. ఎప్పటి నుంచో ఇక తీరదు అన్న బాధలు, అలాగే సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఓ ప్రమాదం అయితే పొంచి ఉంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో తీవ్రంగా హాస్పిటల్ పాలవడం, లేదు అంటే ఏదైనా ప్రమాదం జరిగి దానివల్ల హాస్పిటల్ పాలవడం అనేది ఇక జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీరు బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఇక మీరు చాలా చాకచక్యంగా వివరిస్తూ ఇక బయటపడాలని కోరుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఒకరి కింద బతకడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారు త్వరలోనే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. మీకు నచ్చిన వ్యాపారాన్ని స్థాపించినట్లయితే దాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్ళి ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకోబోతున్నారు అనేది మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారు ప్రేమికుల్లో కూడా కొన్ని సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, గొడవలు ఇలా ఇక ఇద్దరు కూడా విడిపోవడం లాంటిది జరుగుతూ వచ్చాయి. అవి కూడా పూర్తిగా సమస్యలు ఇక పోతాయని చెప్పవచ్చు. ఈ విధంగా వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడంతో పాటుగా మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కూడా పొందే అవకాశం ఉంది.
ఎప్పుడైనా సరే ఇక ఆటోమేటిక్గా జరిగేది ఒకటి, మానసికంగా మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు. అయితే మీరు ఇక బాగా పట్టలేనంత సంతోషంలో ఉన్నప్పుడు ఒకరికి మాట ఇవ్వడం మాత్రం ఇక చేయకూడదు. దానివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర లేనివి ఉన్నాయని, ఉన్నాయి లేవని ఇలా కాకుండా ఇక మీరు నిజాయితీగా న్యాయంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే మీరు గాయత్రి మంత్రాన్ని పఠించడమే కాదు, శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేపించడం కానీ, లేదు అంటే కుంకుమార్చన చేపించి ఆ కుంకాన్ని మీ ఇంట్లో దేవుడి గుడి దగ్గర పెట్టుకున్నట్లయితే, దేవుడు పటాల దగ్గర పెట్టుకున్నప్పటికీ మంచి ఫలితాలు దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు. మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి పనిలోనూ విజయం సాధించాలి అంటే ఆ పని మీద ఖచ్చితమైనటువంటి అవగాహన, అలాగే విజయం సాధించేందుకు గల తోడ్పడే ఇక అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ యొక్క సింహరాశి వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క అంతర్గత విషయాలను ఎవరితో అయితే మీరు షేర్ చేసుకున్నారో, ఇక మన అని అనుకున్నారో వాళ్ళే మీకు రేపటి రోజున ఇక ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు భారీ ప్రమాదంలో పడిపోయినట్టే అని మాత్రం మర్చిపోవద్దు. మీ అంతర్గత విషయాలు కానీ, మీ భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో ఇక వివాదాలు కానీ ఏ విషయమైనా సరే వేరొకరితో షేర్ చేయడానికి ఆసక్తి చూపొద్దు. అవి మీకు నష్టాన్ని కలిగించడమే కాదు, త్వరలోనే ఇక తీవ్రమైనటువంటి ఇక ప్రమాదంలోకి నెట్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆచితూచి వివరించడం అనేది ముఖ్యమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక కుటుంబ సభ్యుల వ్యవహారం కానీ, ఇంకా అలాగే మీ యొక్క భాగస్వామితో గొడవలు కానీ ఏమున్నా సరే మీ ఇంట్లో వ్యవహారాలు ఇంట్లోనే చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కవచ్చు. అంతేకాదు ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయని చెప్పవచ్చు. మీరు అనుకున్నది సాధించేందుకు మరో 48 గంటల తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇక తెలియాలి అంటే మీరు మీ పనిలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఎవరి మాట వినకుండా మీరు పెట్టుకున్న గోల్ వైపు మీరు దూసుకెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయని మాత్రం చెప్పవచ్చు. ఎప్పటి నుంచో మీ యొక్క ల్యాండ్ సేల్ చేయడంతో పాటు మీ యొక్క లైఫ్లో వచ్చేటువంటి అమౌంట్ తోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికలు కూడా వేసుకోబోతున్నారు. మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి కేవలం 48 గంటల తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. వీరికి ఆర్థికంగా బలం చేకూర్చడంతో పాటు ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు, బయట కూడా ఇక మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. అంటే కుటుంబపరమైనటువంటి జీవితంలో మీరు ఎదుర్కొన్న ఎదురుదెబ్బ ఇక మీరు లైఫ్ని ఒక రకంగా చాలా మట్టుకు మార్చేసిందనే చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వారు ప్రతి విషయంలో కష్టపడి చేసే ఇక అందరికీ బాగుంటుందని చెప్పవచ్చు. ఎలాంటి విషయంలో అయినా సరే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒక 48 గంటల తర్వాత అంటే ఒక 2 రోజుల్లో మంచి శుభవార్తను వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కొంతమందికి ఇక రాబోతుంది. ట్రాన్స్ఫర్ వద్దు అనుకునే వారు వాళ్ళకి కూడా మంచి శుభవార్త వినబోతున్నారనేది మాత్రం చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, సింహరాశి వారికి ఈ యొక్క మరో 48 గంటల తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకు కలగబోయేటువంటి ప్రమాదం ఎలా ఉండబోతుంది, దాని నుంచి తప్పించుకోవాలంటే చేయవలసిన ఇక పనులేంటి, పరిహారాలేంటి అనేది చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క సన్నిహితుల్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.